నమస్కారం, ఏఆర్ న్యూస్ కి స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. మాతా శిశు సంపూర్ణ ఆరోగ్య రక్షణ లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ముందుకెళ్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఫాజుల్బేగ్పేటలో ఉన్న పోషణ అభిమాన్ మాసోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ICDS ఆధ్వర్యంలో సెప్టెంబర్ మొదటి వారం నుండి చివరి వారం వరకు కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై అధికారులు, ICDS సిబ్బంది ప్రచారం నిర్వహిస్తారని పేర్కొన్నారు. వివిధ శాఖల సమన్వయంతో పోషకాహారంపై అవగాహన, చిన్నారులకు అన్నప్రాసన, సీమంతాలు, అక్షరాభ్యాసం, గర్భిణీల నమోదుతో పాటు పరీక్షలు, వైద్య శిబిరాల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. గ్రామ స్థాయిలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఈ కార్యక్రమంలో పాల్గొనేలా అధికారులు ప్రణాళికలు రూపకల్పన చేశారని, ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యవంతం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే సూచించారు. పోషణ మాసోత్సవాలు విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, ICDS అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమమైన సమాజాన్ని, ఒక మంచి సొసైటీని మనం ఏర్పాటు చేయాలంటే పుట్టే బిడ్డ ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆయన ఉత్సాహంగా పని చేయగలుగుతాడు, చదువుకోగలుగుతాడు. చదువుకున్నప్పుడు ఆయన ప్రయోజకుడు అవుతాడు. ప్రయోజకుడైతే కుటుంబంతో పాటు అతని భవిష్యత్తుతో పాటు మనందరి భవిష్యత్తుని చూస్తాడు. సమాజాన్ని ఉద్ధరించడానికి అంటే జాబ్ రూపంలోని, సేవకుల రూపంలోని చేస్తాడు. పౌష్టికాహారం పైన స్పష్టమైన అవగాహన ఉండాలి. అర్సవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో వైభవంగా ఆదిత్యుని కళ్యాణం నిర్వహించారు. భాద్రపద బహుళ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులు శంకర్ శర్మ తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు కళ్యాణం ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో వై భద్రాజీ తెలిపారు. ఇచ్చాపురం పట్టణంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ICDS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాల అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై వివిధ అంగన్వాడీ కేంద్రాల గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేసి సీమంతాలు నిర్వహించారు. కార్యకర్తలు ఇంటి వద్ద తయారు చేసిన తీసుకువచ్చిన వివిధ పిండి వంటకాల స్టాల్స్ ను ఎమ్మెల్యే పరిశీలించి వాటి రుచులను చూశారు. అనంతరం వాటిని గర్భిణీలకు, బాలింతలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెరుగైన పౌష్టికాహారాన్ని అందజేస్తే పుట్టిన పిల్లలకు అంగవైకల్యం సంక్రమించదన్నారు. ప్రభుత్వం బాలింతలు, గర్భిణీల ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం జనసేన సమన్వయకర్త దాసరి రాజు, ఇచ్చాపురం ఎంపీపీ బోర పుష్ప తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా నిరోధించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం, ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి పౌష్టికాహార లోపం ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి అవసరమైతే వాళ్ళని ఇంకా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బెటర్ సెంటర్స్కి పంపించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, మంచి ఆహారంతో కూడుకున్నటువంటి మంచి న్యూట్రిషియస్గా ఉన్నటువంటి ఫుడ్ అందించగలిగినప్పుడు శారీరకంగా, మానసికంగా కూడా పిల్లలు బాగుంటారు అనేది
ఈ కార్యక్రమం తాలూకు ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాధ్యతగా పనిచేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్ కూడా వాళ్ళ సొంత పిల్లల్ని సాకినట్టు సాకటం, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వటం. అట్ ది సేమ్ టైం ఈరోజు బాల్య వివాహాల నిర్మూలన కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూనే మరి ఈ గర్భిణీ స్త్రీలకు ట్రైనింగ్ ఇవ్వటం, అలాగే సొసైటీ పట్ల ఒక బాధ్యతతో పనిచేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే ఈ కార్యక్రమం ఒక ఉద్యోగంలాగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుంటే ఈ కార్యక్రమంకి నిజమైనటువంటి సార్థకత ఉంటుంది. ప్రజలందరికీ కూడా ఈ మేరకు మీడియా ద్వారా పిలుపునిస్తున్నాను. ఈ ఏవైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఉన్నాయో అవి పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకోండి. ఈరోజు ఉచితంగా మంచి ఆహారం, ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్లో సరైనటువంటి స్థాయిలో ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, విటమిన్స్ కానీ అన్నీ అందించే విధంగా వాళ్ళు కొన్ని ప్రోటోకాల్స్ ఇచ్చారు. ఆ ప్రోటోకాల్స్ను పాటిస్తూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జగనన్న కాలనీల్లో ఇల్లు నిర్మాణంలో ప్రజలు పూర్తిగా దగాపడ్డారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని వాకుల వలసలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీలోని ఇళ్లను ఎమ్మెల్యే శంకర్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదల ఇంటి కలను నెరవేర్చేందుకు ఇళ్లను మంజూరు చేస్తే అది గత ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ₹1 మాత్రమే ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేసిందని వివరించారు. దీంతో కాలనీలో కనీస వసతులు కూడా కల్పించకుండా వైసీపీ మోసగారి ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా దగా చేసిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలనీలను పరిశీలించి ప్రజలకు భరోసా కల్పించాలని ఎమ్మెల్యేలకు సూచించారని ఆయన వివరించారు. మార్చిలోగా బిల్లులను పూర్తి స్థాయిలో చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మండల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవం పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే, గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దగా చేసి పేద ప్రజల్ని నట్టేట్లో ముంచాడో వాటన్నిటికీ వెళ్ళి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి వారందరికీ అధైర్యపడొద్దని చెప్పండి, మనం కొనసాగిస్తామని చెప్పండి, టైం బాండెడ్గా మార్చి లోపలే ప్రతి ఒక్కరికి పేమెంట్లు కూడా వేస్తామని చెప్పండి, అలాగే మౌలిక వసతులు కూడా కల్పిస్తామని చెప్పండి అనే ఆదేశాల మేరకు మేము రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, మీరు గమనించండి, గతంలో దుష్ప్రచారం చేశారు, మేము పథకాలను ఆపేస్తాం, ఈ ఇల్లులను ఆపేస్తామని. ఈ రోజు మీకు ఆ రోజు ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చామో అవన్నీ కొనసాగిస్తామని, ఆ కొనసాగింపుగా ఈ రోజు ఈ కార్యక్రమం. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా దీని మీద వెచ్చించలేదు. మొత్తం దగా చేసి ప్రజలను మోసం చేసి మౌలిక వసతులు లేదు. ఈ కాలనీలో దాదాపు 150 ఫ్యామిలీలు దిగాయి ఆల్రెడీ. కనీసం వీళ్ళకి వర్షం వస్తే నడ్డానికి రోడ్డు లేదు, డ్రైన్ లేదు, వాటర్ లేదు. ఒక మనిషి చనిపోతే 2 రోజులు పెట్టుకున్నామని కాలనీ వాసులు గోల పెడుతున్నారు. శ్మశాన వాటికి కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఎక్కడికక్కడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాగే నట్టేట ముంచేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అందుకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, మీరందరూ ఎప్పటికైనా ఈ కళ్ళబొల్లి మాటలు అతను నమ్మొద్దు. ఈసారి వస్తే తిప్పుకొట్టండి. మీరు ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి. మీ అందరి ఈ మౌలిక వసతులు అన్నీ కూడా తీరుస్తాం. గతంలో టిడ్కో ఇల్లు కోసం పేదవాళ్ళు వడ్డీకి వాడుకొని ₹1,00,000 కట్టి టిడ్కో ఇల్లు కోసం వెళ్తే మీరు మాకు ఇచ్చారా, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి అడగమని చెప్పిన పరిస్థితి. గవర్నమెంట్లో అకౌంట్లో వేస్తే చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఇస్తాం? ఇప్పుడు మీ అందరూ మాకు వచ్చి అడుగుతున్నారు, మీరు వెళ్ళి జగన్ రెడ్డికి పులివెందుల ఎమ్మెల్యేకి అడగండి అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము అలాంటి దగాకోరు మాటలు, అలాంటి పనికిమాలిన దౌర్జన్య పనులు గట్రా మేము చేయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాం, ఈ కాలనీలన్నీ బాగు చేస్తాం, మీకు మౌలిక వసతులు కల్పిస్తాం. రాజకీయం చేయడానికి దేవుడి బొమ్మను కూడా ఉపయోగించుకునే సీఎం చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ వైసీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో పిఎన్ కాలనీలోని నారాయణ తిరుమల క్షేత్రంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, లడ్డూ పేరిట రాజకీయం చేస్తూ వెంకన్న స్వామి ఆలయాన్ని సైతం అప్రతిష్ట తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు అండ్ కోకు బుద్ధి ప్రసాదించాలని, దేవుణ్ణి కూడా రాజకీయాన్ని వాడుకోకుండా ఉండేలా చూడాలని ఆకాంక్షించారు.
మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలిబాటన తిరుమల దర్శించుకునేందుకు వెళ్తే దానిని సైతం అడ్డుకొని ప్రధాన ప్రతిపక్ష అభిప్రాయాన్ని సైతం వ్యక్తం చేయనివ్వకుండా వ్యవహరించడం చంద్రబాబుకు తగదన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి వైకాపా హయాంలోనే ఎంతగానో కృషి చేశామని, వీటన్నింటినీ జగన్ మీడియా ముందు వివరించిన విషయాన్ని దాసన్న గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అందవరపు సూరిబాబు, వైసీపీ నేతలు చల్లారవి, మెంటాడ స్వరూప్, అంబడి శ్రీను, కేవీజే సత్యనారాయణ, గొండు కృష్ణమూర్తి, కామేశ్వరి, ఎన్ని ధనంజయ, పొన్నాడ ఋషి, సాధు వైకుంఠం తదితరులు ఉన్నారు. క్షేత్రంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా చాలా జాగరూకత వహించి అనేక పరీక్షల అనంతరమే ఈ నెయ్యి ప్రసాదాల్లో కలుస్తుంది కనుక ఎక్కడా తప్పు జరిగే అవకాశం ఆ ప్రసాదానికి లేదు. మరి అటువంటి ప్రసాదానిపైన కూడా రాజకీయ లబ్ధి కోసం మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు అయితే చాలా దురదృష్టకరం. మరి దానిని మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ తిరుపతిని దర్శించుకోవాలి స్వామివారిని అని చెప్తే దానిని కూడా అడ్డుకున్నటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఇది రాక్షస ప్రభుత్వం అన్నది అంతకంటే నిదర్శనం ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆనాడు మా ప్రీతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానీ తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనేక సార్లు తిరుపతిని దర్శించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుని తాలూకా ఆశీస్సులు తీసుకున్న అనేక సందర్భాలు ఉన్నాయి. మరి అవన్నీ ఆనాడు అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళు ఈవేళ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రవేశానికి కూడా నిరాకరించడం చాలా దురదృష్టకరం. ఏది ఏమైనా భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా తప్పుకి పనిష్మెంట్ జరుగుతుంది. మరి మేమంతా కోరేది ప్రజలందరికీ మంచి జరగాలన్నటువంటి ఆలోచనతో మా ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు చేసినా దురదృష్టవశాత్తు కూటమి తాలూకా మరి మాటలు మాయ మాటలు నమ్మి ఆచరణ యోగ్యం కానిటువంటి మాటల వల్ల వాళ్ళు మభ్యపడి ప్రజలంతా మరి తప్పుదారిలో తనకి ఎన్నుకున్నా సరే అవకాశం వచ్చింది కదా చక్కగా పరిపాలించవచ్చు. ఎన్నిక రోజు ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ప్రజల మీద దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు వైఎస్ఆర్ శ్రేణులపైన వైఎస్ఆర్ పార్టీ నాయకులపైన ఈవేళ టీడీపీ చేస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. జనసేన కానీ దానికి మద్దతు పలికిన బీజేపీ కానీ ఇవన్నీ దురదృష్టకరమైన పరిణామాలు. ఎప్పుడు ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో లేదు. మొట్టమొదటిసారిగా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఎన్నికల అనంతరం అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్నటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. ఏపీలో తిరుమల లడ్డు రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం వెళ్లాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావించారు. ఈ మేరకు తనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో దర్శనాలకు వైసీపీ నేతలకు పిలుపునిచ్చారు. అయితే తిరుమలకు జగన్ వస్తారని తెలియడంతో కూటమి నేతలు డిక్లరేషన్ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. జగన్ డిక్లరేషన్ ఇస్తేనే తిరుమలకు రావాలని బీజేపీ సహా కూటమి పార్టీలు డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలను సందర్శించి దర్శించుకుని పూజలు చేయాలని సూచించారు. దీంతో శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో కోటిపల్లి జంక్షన్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దుంపల రామారావు మాస్టర్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలను వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వాస్తవాలను గ్రహించే శక్తిని ఇవ్వాలని కోరుతూ వైసీపీ నాయకులు పూజలు నిర్వహించారు. అనంతరం దుంపల రామారావు మీడియాతో మాట్లాడుతూ జగన్ తిరుమల పర్యటనకు వస్తే డిక్లరేషన్ పై తప్పకుండా సంతకం కావాలని చెప్పడం భావ్యం కాదన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తి చేసుకుని సంబరాలు చేసుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. 6 గ్యారంటీలతో అధికారం చేపట్టి నేడు ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. తిరుమల క్షేత్రాన్ని భ్రష్టు పట్టించేలా లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పరితపించి తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా తామంతా ఉంటామని పేర్కొన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కూటమి నాయకులు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నేడు నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు దృష్టి సారించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ నాయకులు పప్పుల రాధాకృష్ణ, రమేష్, పెద్ద ఎత్తున మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లడ్డూని
అపవిత్రం చేస్తూ ఒక రాజకీయ దుర్బుద్ధితో ఒక క్షుద్ర రాజకీయాలతో 140 కోట్లు ఉన్న హిందువుల్ని దేశ విదేశాల ప్రపంచాల్లో ఉన్న హిందువుల మనోగతాలందరూ కూడా ఒక తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ ఉందని చెప్పేసి ఉద్దేశంతో చెప్పడం అనేది చాలా లోకమే ఒక్కసారి ఉలిక్కిపడినట్టు చేశారు. కారణం ఏంటంటే వాళ్ళ కూటమి సమావేశాల్లో ఒక జనరలైజ్డ్ టాపిక్లా తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ మిక్స్ అయిందని చెప్పడం అనేది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. ఎందుకంటే అసలు కల్తీ జరగడానికి 100% ఆస్కారం ఉండదు. కారణం ఏంటి, ఎవరైతే గీ సప్లై చేస్తారో ఆ గీ సప్లై అనేది తిరుపతి వేరు, తిరుమల వేరు. తిరుపతిలోనే ఒక 3 టెస్టులు చేస్తారు. ఆ టెస్టుల్లో ఎటువంటి కల్తీ జరిగినా, ఎటువంటి యానిమల్ ఫ్యాట్స్ కానీ వెజిటబుల్ ఫ్యాట్స్ కానీ ఏవైనా మిక్స్ అయినా తిరుపతి నుండే వెనక్కి రిటర్న్ చేసే పరిస్థితి ఉంది. 2014 to 19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా 14 నుంచి 15 సార్లు ఎక్కడైతే గీలో ప్రాబ్లం ఉందో ఆ టెస్ట్లో ఫెయిల్ అయిందో ఆ టెస్ట్లో ఫెయిల్ అయిన సందర్భంలో 14 నుంచి 15 సార్లు ఆ నెయ్యి అనేది బ్యాక్ పంపించడం జరిగింది. అలాగే 2019 నుంచి 24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా సుమారు 18 సార్లు ఆ టెస్టుల్లో ఫెయిల్ అయితే పంపించడం జరిగింది. అసలు నెయ్యిలోనే కల్తీ జరగకపోతే ఈ లడ్డూలో కల్తీ ఎలా జరుగుతుంది? అది 140 కోట్ల తాలూకు హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఇదంతా కూడా ప్రజలంతా గమనిస్తున్నారు. రెండో విషయం ఏంటంటే సూపర్ 6 లేనిపోని హామీలు, సాధ్యం కాని హామీలు అమలు చేస్తామని చెప్పేసి ప్రజలకు ఆశ పెట్టేసి అధికార దాహంతో అధికారాన్ని చేపట్టి ఎక్కడైతే ఈ హామీలకి ప్రజలు నిలదీస్తారని చెప్పేసి ప్రజల్ని ఒక డైవర్ట్ చేశారు. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంతే తప్ప తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది, తిరుమల అదన్నీ కూడా ఒట్టి బూటకపు. అందువలన ఎక్కడ అపవిత్రం జరుగుతుందని చెప్పేసి తిరుమల మా హిందూ దేవాలయాల్ని ప్రక్షాళన చేయమని చెప్పేసి నీట్గా చేయమని చెప్పేసి ఉద్దేశంతో అందరికీ మంచి జరగాలని చెప్పేసి ఆ భగవంతుడి కోసం ప్రార్థన చేయమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు మేరకు పొందూరు మండలంలో నిర్వహించడం జరిగింది. స్వతంత్ర పోరాటంలో అగ్గిబావుటాల బ్రిటిష్ సైన్యాలను ఎదురొట్టిన దేశాలి భరత్ సింగ్ అని వ్యక్తులు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వతంత్ర సమరయోధుల సంఘ సంస్కర్తల శృతివనంలో స్వతంత్ర సమరయోధుడు భరత్ సింగ్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. భరత్ సింగ్ విగ్రహానికి దాతలు నేమాని వేదవతి దేవి, శ్యాంప్రసాద్ కుటుంబంతో పాటు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సూర్యచంద్రరావు, ప్రముఖులు డాక్టర్ జామి భీమాశంకర్, సురంగ మోహన్ రావు, పైడి హరినాథరావుల బృందం పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వతంత్ర పోరాటంలో భరత్ సింగ్ పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. ప్రజల్లో స్వతంత్ర కాంక్షను రగిలించి చిన్నతనంలోనే ఉరికంబాన్ని ముద్దాడి భరతమాత కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ధీరుడు అన్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సూర్యచంద్రరావును గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు సాలువతో సత్కరించారు. తన రాజకీయ మనుగడ కోసం ఎటువంటి చర్యలకైనా వెనుకాడిన నైజం చంద్రబాబు రాజకీయ చరిత్రలోనే ఉందని మాజీ స్పీకర్ పార్లమెంటరీ పరిశీలకులు తమ్మినేని సీతారాం అన్నారు. కలియుగ దైవం కోట్లాది మంది భక్తుల నీరాజనాలు అందుకుంటున్న తిరుమలేశని లడ్డు కల్తీ జరిగిందంటూ సరికొత్త నాటకానికి తెరలేపిన సీఎం చంద్రబాబు తాను చేసిన ఆరోపణను ప్రజా సమక్షంలోని నిరూపించుకోవాలని తమ్మినేని సవాల్ విసిరారు. శనివారం పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన నిరసన కార్యక్రమంను తమ్మినేని ఆధ్వర్యంలో ఆంధ్రవలస నియోజకవర్గంలో నిర్వహించారు. ముందుగా ఆంధ్రవలస మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పార్టీ క్యాడర్తో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు తమ్మినేని చిరంజీవిరావు, చింతాడ రవికుమార్, కోట గోవిందరావు, బొడ్డేపల్లి రమేష్ కుమార్, బొడ్డేపల్లి నారాయణరావు, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు తదితరులు ఉన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రతి దేవాలయం పరిసరాలు పరిశుభ్రతగా కనిపించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉంగటి రమణమూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో గల ఇంద్ర పుష్కరిణి వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం
శ్రీకాకుళం నగరపాలక సంస్థ అధికారుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నగర బీసీ సెల్ అధ్యక్షులు ఉంగటి మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలతో పాటు మన సమీపంలో ఉన్న దేవాలయాల పరిసరాలను కూడా పరిశుభ్రత చేపట్టాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపు మేరకు నేడు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి పుణ్యక్షేత్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వెల్లడించారు. ఆరోగ్యకరమైన సమాజ స్థాపనలో భాగంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తెలుగు నాగరత్నం, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, మున్సిపల్ కార్మికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలను ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో బ్రిటిష్ పరాయి పాలకుల బానిస సంఖ్యలను విముక్తికై సాగిన వీరోచిత స్వాతంత్ర ఉద్యమంలో ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ 23 సంవత్సరాల యవ్వన ప్రాయంలో ఉరికంబాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని ఆయన అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకులకు వ్యతిరేకంగా సమాజ నిర్మాణం కోసం అమరులైన విప్లవ వీర కిషోరాల స్ఫూర్తితో ఏఐవైఎఫ్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు మహేష్, స్టీఫెన్, వసంత్ కుమార్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే AR న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.